మంగళవారం రోజు ఈదమ్మ జాతర వెళ్ళామని చెప్పాను కదా, అక్కడికైతే మేము నాటుకోడి తీసుకొని వెళ్ళామండి. ఎప్పుడైనా మేము తెల్లకోడి తీసుకొని వెళ్తాము, ఈసారి నాటుకోడి అయితే తీసుకొని వెళ్ళాము. దేవుణ్ణి దర్శించిన తర్వాత నాటుకోడి అయితే కోపించుకొని ఇంటికైతే తీసుకొచ్చాము. అక్కడ వండుకొని తినలేదు, చాలామంది భక్తులు అక్కడే వండుకొని తిని ఎంజాయ్ చేసి వస్తారండి. నాకు కూడా అలా ఉండాలంటే చాలా ఇష్టం, కానీ మేము నలుగురమే ఉన్నాము, చాలా బోర్గా ఉంటుందని ఇంటికైతే తీసుకొచ్చామండి. ఇంకెప్పుడైనా అందరినీ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ పిలిచి అక్కడే వండుకోవాలని ఉంది. చూద్దాము వీలుంటే ఒకసారి. అదేంటో కానీ ఇంట్లో వండుకొని తినే కంటే అలా బయట వెళ్ళి చెట్ల కింద కూర్చొని వండుకొని అందరం సరదాగా మాట్లాడుకుంటూ తింటే చాలా బాగుంటుంది కదా. ఇంకా ఇంట్లో నాటుకోడి బగారా రైస్ చేస్తున్నాను కదా ఎలాగో అని నేను అక్క పిల్లల్ని అయితే ఇన్వైట్ చేశాను మధ్యాహ్నం లంచ్లోకి. వంటంతా అయిపోయిన తర్వాత పిల్లలందరూ వచ్చారు, అందరం కూర్చొని తిన్నామండి. ఆ వీడియో అయితే మీకు చూపించలేదు, ఎందుకంటే కొందరికి వీడియోలో రావడం ఇష్టం ఉండదు కదా. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి.